అలాగే 3 days పండుగను ఎలా ఎంజాయ్ చేశారండి? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది దుమ్ము దులిపి దంచి కొట్టి చేసి ఉంటారని. సో నెక్స్ట్ మా ఆనంద్ గారు మాట్లాడతారు. తర్వాత మీకు చాలా చాలా ఎంటర్టైన్ చేస్తాం. ఈ రోజు ఫుల్ మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకేదో కొత్త కొత్త చేయాలనిపిస్తుంది. మీరు చేయాల్సింది ఏం చేయాలండి, వాళ్ళకి కావాల్సింది మేము చేస్తాం. ఎంటర్టైన్ అంటే ఏం చేస్తాం అని అడిగాను. తప్ప మా మగజాతి మాట్లాడదా? మాట్లాడకూడదా? హలో ఎక్స్క్యూజ్ మీ, నేనేం చేస్తాను మీకు ఒక్క స్టెప్ చేస్తే చాలా. నా సిగ్నేచర్ స్టెప్ తెలుసా మీకు? ఏదో సార్ చేయండి. ఏది? హలో మా వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నారు లైన్ లోకి. వాళ్ళందరూ సైలెంట్ కూర్చున్నారు. ఇలా ఏదో సీరియల్ మిస్ అయినట్టుంది. సో ఒక్కసారి లేడీస్ అందరు గట్టిగా చెప్పట్లమ్మా, మన సత్తా ఏంటో చూపించండి గట్టిగా. గట్టిగా అంటే పక్కన వాళ్ళు కొట్టేటోళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సీరియస్ గా మీరు అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. రైట్ హ్యాండ్ చేతులు పైకెత్తండి అందరూ. రైట్ హ్యాండ్ ప్రతి ఒక్కళ్ళు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే, ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా 2 చేతులు పైకెత్తండి గట్టిగా. నేను 1 2 అంటాను, క్లాప్స్ కొట్టండి. 1 2 3 గట్టిగా కొడుతుండండి. అలాగే 10 వరకు చెప్పాలి. D10 కదా. ఓకే 1 2 3 కొట్టండి. 4 కొట్టండి. 5 6 7 8 9 and 10. మీరు ఇలాగే కొడుతుంటే మీ చుట్టుపక్కల ఉన్న దోమలు ఒక్కడు కూడా ఉండవని చచ్చిపోతాయి. అండ్ మీకు ఓపిక ఉంటే అలాగే నైట్ అంతా కొడుతున్నారు అనుకోండి, మీ ఇంట్లో దోమలు పడవు అండ్ దొంగలు కూడా రారు. అయితే వీడు ఎక్కడ నేర్చుకున్నారో మీకు డౌట్ రావచ్చు. చప్పట్లు కొట్టడం మాకు తెలియదు అని మీరు చాలా మంది అనుకున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. వీడు ఏం చేస్తున్నాడు చెప్పనా? ఈ మధ్య రాందేవ బాబా అని తెలుసా మీకు? ఆయన పతంజలి, ఆయనతో వీడియో కాల్ రోజు మాట్లాడుతున్నా సావిరంగా. వీడియో కాల్ మాట్లాడితే ఏమేం చేస్తున్నావు? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కిటికీలోంచి తొంగి చూసిన అదే పని నీకు. ఈడేం చేస్తున్నాడంటే పతంజలి సోపు, పతంజలి పౌడర్, పతంజలి సబ్బు తీసుకొచ్చి ఒకటే రుద్దుతున్నాడు నా సావిరంగా. అందుకే ఈ మధ్య తెలిపోయాడు. సారీ ఇది కదా, ఇది అన్నా అనుకో, అది ఇది కలిపి నీకు దండం తెలుగు. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నిజంగా పండగ 3 రోజులకి అయిపోయింది అనుకున్నాను. మా శాంతి అన్న ఒక మాట చెప్పాడు, మా నాయుడుపేటలో ఇంకా పండగ అవ్వలేదు, 4వ రోజు అసలైన పండగ అంటే నాయుడుపేటలో మీకు చూపిస్తారా అని చెప్పి తీసుకొచ్చాడు. నిజంగా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. మాది కూడా నెల్లూరు నుంచి ఉదయగిరి పోయే రూట్లో వింజమూరు మా ఊరు. నిజంగా నాకు తెలియదు ఇంత హంగామా జరుగుతుందని ఇక్కడ. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలియదు. ఈ రోజు నిజంగా మీరు నాకు తెలియజేశారు. మర్చిపోయా, డోర్ నంబర్ చెప్పలేదు. ఇంకా నయ్యం రాసి తోక ఇవన్నీ చెప్పింటే బాగుండేది అనుకుంటా. సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి మా ఆనంద్ కోసం అండ్ అలాగే మా శాంతి గారి కోసం. మేమందరం ఇక్కడ రావడానికి కారణం శాంతి గారు అండ్ అలాగే సీను గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక ఫోటో అంట. హలో ఓకే, ఇంకా పలకరింపులు అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ పెర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. మరి పెర్ఫార్మెన్స్ అనగానే నాకు బాగా గుర్తొచ్చేది, నేను కూడా స్థానికంగా మరి మన గూడూరు వాస్తవ్యున్నే. సో కాబట్టి ఇక్కడే లోకల్ గా మనందరికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి జబర్దస్త్ లోకి వెళ్ళి అక్కడ ఇంత ముందుగా అందరికి మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను పరిచయం. కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళి ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ గా నాకు గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఎప్పటికీ నాకు మిమిక్రీ శాంతి కుమార్ గా పిలిపించుకోవడమే ఇష్టం. ఎందుకంటే 24 సంవత్సరాలుగా మిమిక్రీలో నాకు ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. సో ఈ రోజు కూడా మనం తెలుగు సినీ చరిత్రకు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. సో ముందుగా ఎన్టీఆర్ గారి వాయిస్ తో నా మిమిక్రీని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా పెర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఈ రోజు మన ఏటి పండగకి ఎన్టీ రామారావు గారు వచ్చేస్తే ఆయన ఎలా మాట్లాడతారు మన పండగ గురించి. నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన పొగడ రాని తల్లి భూమి భారతిని నిలుపరాని తెలుగు జాతి నిండు గౌరవం. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం.
మీ అందరి ఏటి పండగని చూస్తే నిజంగా ప్రతి సంవత్సరం ఇంతే ఉత్సాహంగా మీరు ఈ పండగ జరుపుకోవాలని, ప్రతి సంవత్సరం ఇంతే ఆనందోత్సాహాలతో వినజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. ఒక ఎన్టీఆర్ గారు, అలాగే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ. బాలకృష్ణ గారు ఓకే, లేటెస్ట్ గా మరి బాలకృష్ణ గారిని మీకే ఆప్షన్ వదిలేస్తున్నాను నేను. సినిమా కావాలా లెజెండ్ కావాలా మీరే చెప్పాలి. లెజెండా? ఓకే లెజెండ్ మీ అందరి కోసం. భయ్యా హలో సౌండ్ సిస్టమ్ భయ్యా, మీరు నాతో కొద్ది మిమిక్రీకి, పెళ్లికి తాళ ఎంత ముఖ్యం, మిమిక్రీకి మైక్ అంత ముఖ్యం. మీకు నాకు అండర్స్టాండింగ్ లేకపోతే భార్య భర్తలకు అండర్స్టాండింగ్ లేకపోతే సంసారంలో చెడిపోతే ప్రోగ్రాంలో చెడిపోద్ది. కాబట్టి మీరు హ్యాపీగా నా వంక చూడండి. కాసేపు మైక్ కొద్దిగా సౌండ్ పెట్టండి భయ్యా, ఎందుకంటే నాకు ఆనట్లేదు, నేను ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. సో బాలకృష్ణ గారి యొక్క ఫ్యాన్స్ ఉన్నారా? లెజెండ్ నువ్వు అరిస్తే భయపడిపోవటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తాడా కొడక. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, కానీ నాకు బ్లడ్ లోనే ఉందిరా. బ్లడ్ ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో ఇంత అనర్గళంగా బాలకృష్ణ గారు మాట్లాడతారు. మరి ఈ రోజు మన ఏటి పండక్కి బాలకృష్ణ గారిని పిలిచి మనం చీఫ్ గెస్ట్ గా ఆయనతో మాట్లాడమంటే బాలకృష్ణ గారు మన అందరికి ఎలాంటి సందేశం ఇస్తారు? సరళంగా బాలకృష్ణ గారు ఒరిజినల్ మీటింగ్ లో మాట్లాడితే చాలా సంతోషం. నిజంగా చరిత్ర, ఏటి పండుగది ఒక చరిత్ర, నాయుడుపేటది ఒక చరిత్ర, ఇక్కడికి విచ్చేసిన అందరిది పేరు పేరుగా ఒక చరిత్ర. మరి పైనున్న నాన్నగారి తరపున, కిందున్న నా తరపున, ముందున్న నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి తరపున మీ అందరూ ఎల్లవెల్లలా ఇలాగే ఈ పండుగ జరుపుకోవాలని, ఇంతే సుఖశాంతులతో అది అలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మాయి ఎవరో యాంకర్ అర్థం కావట్లే, అందరూ చైనా మొహాలు. ఓకే ఏదేమైనా ఈసారికి ఇలా అది. సో కాబట్టి మీ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఏపీ పండుగ అంటే నాయుడుపేటలో తద్దరిల్లాలి. థ్యాంక్ యూ. ఓకే మరొక మంచి సాంగ్ తో మళ్ళీ మీ అందరినీ కలుద్దాం. మా యాంకర్ అండ్ చిన్న డాన్స్ మూమెంట్స్ కూడా మా అందరినీ అలరిస్తారు. మౌనిక గారు, మౌనిక శ్రీ. సో ఇప్పుడు వచ్చి ప్రోగ్రామ్ హ్యాండ్ అవుట్ చేసుకొని పోతున్నాం. థ్యాంక్ యూ. Thank you sir for inviting me. बस स्टैंड छोड़ दो मेरे को. చిక్ హలో. प्लान जाना पड़ेगा यार. ముందుగా పెద్దవాళ్ళకి నమస్కారం. మా ఏంటి హాయ్. అయ్యో యూత్ అంటే అందరూ వస్తారు కదా, మరి ఈ సైడ్ ఏంటి హాయ్. ఏమంటే చిన్న ముఖ్య గమనిక, భాను ప్రకాష్ అని 6 ఏళ్ల బాబు తప్పిపోయాడంట. దయచేసి ఎక్కడైనా దొరికితే మా వేదిక దగ్గరికి అప్పచెప్పండి. మీ భాను ప్రకాష్ నాన్న నువ్వు ఎక్కడ ఒకసారి స్టేజ్ దగ్గర, మీ పేరెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సార్ మీరు కాదు సార్. ఓకే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మన తెలుగు వాళ్ళంటే నమస్కారం, ప్రతి నమస్కారం మన తెలుగు సంస్కారం కదండి. మరి మీరు రిటర్న్ విష్ చేయరా?